ఓకే. ఇప్పుడు మనం ఈ వీడియోలో డిగ్రీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదా మనకు. సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్ అండ్ సిక్స్త్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి కదా. సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని చాలామంది స్టూడెంట్స్ నాకైతే మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా నేను ఈ వీడియోలో ఈ 2, 4, 6 సెమ్ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ ఇస్తాను. అండ్ ఇన్స్టాంట్ ఎగ్జామ్, ఓకేనా, ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఫిఫ్త్ సెమ్ అండ్ సిక్స్త్ సెమ్ రెండు కలిపి ఇన్స్టాంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. దాని అప్డేట్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కంప్లీట్ అయిపోయినాయి అంటే, నేను అన్ని గ్రూప్స్కి కలిపి చెప్తున్నాను. బీఎస్సీ గ్రూప్ అండ్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు అండ్ ఆల్ గ్రూప్స్ వాళ్ళకు మనకు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కంప్లీట్ అయిపోయినాయి అంటే 2, 4, 6 సెమ్ ఎగ్జామ్స్ అనేవి మనకు మే 6th నాడు కంప్లీట్ అయిపోయినాయి టోటల్గా. ఓకే, మే 6th నాడు మనకు సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమ్ అన్ని గ్రూప్ వాళ్ళకు ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, మే 6th నాడు మీరు ఒకసారి కావాలంటే మీరు టైం టేబుల్ చెక్ చేసుకోండి. ఓకేనా, మే 6th నాడు కంప్లీట్ అయిందని కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే, నాకు 2-3 కామెంట్లో తెలియజేశారు. ఏమనంటే, మనకు మే 6th ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకేంటంటే మనకు రిజల్ట్స్ వచ్చేసరికి 1 month పడుతుంది. చాలామంది 1 month పడుతుందని అనుకుంటున్నారు. అది షెడ్యూల్ చేసిన టైం కాదు. అండ్ పర్టికులర్గా మనకు లాస్ట్ ఇయర్లో కూడా 3 months పట్టింది. ఓకే, రిజల్ట్స్ రావడానికి 3 months పట్టింది, ఒకసారి 2 months పట్టింది. కానీ ఇక్కడ అందరూ 1 month అని పెట్టుకుంటున్నారు. 1 month అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? మే 6th నాడు మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు. 1 month అంటే జూన్ 6th, అంటే ఈరోజు జూన్ 3rd, అంటే జూన్ 6th రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నారు చాలామంది. జూన్ 6th రిజల్ట్స్ అనేవి రావు. ఓకే, ఇక చూడండి కామెంట్ బాక్స్లో చాలామంది ఆల్రెడీ తెలియజేస్తున్నారు. కొందరు ఏంటంటే జూలై 14th నాడు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. నిజమేనా కాదా అని. కొందరు జూన్ లాస్ట్ వీక్లో అంటున్నారు. కొందరు రిజల్ట్స్ ఎప్పుడు అని, అది సెకండ్ సెమ్ రిజల్ట్స్ ఎప్పుడు, ఫిఫ్త్ సెమ్ రిజల్ట్స్ ఎప్పుడు అనేవి మెన్షన్ చేశారు. సో నేను వాటిని అన్నింటికి రిప్లై ఇవ్వలేను కాబట్టి సో అందుకే వీడియో అనేది చేస్తున్నాను. ఓకేనా, జూన్ 15th ఇక్కడ క్లియర్గా చూసుకోండి. జూన్ 15th టు జూన్ 21st. ఓకే, జూన్ 15th నుంచి స్టార్ట్ చేస్తే జూన్ 21st ఈ డేట్స్లో మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, జూన్ 15th నుంచి జూన్ 21st మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ డేట్స్ కూడా మిస్ అయితే, ఒకవేళ ఈ డేట్స్లో జూన్ 15th నుంచి జూన్ 21st లోపు రిజల్ట్స్ రాలేదనుకోండి, జూలై 1st వీక్లో మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకు ఇక్కడ 3 months పట్టిందండి. ఓకే, అప్ టు 3 months పట్టింది. ఇప్పుడు కొందరికేమో 2 months పట్టింది రిజల్ట్స్ రావడానికి. ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు డిగ్రీ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా, దోస్త్ అప్లై చేసుకుంటున్నారు, అవన్నీ ప్రాసెస్ అని నడుస్తుంది. కాబట్టి ఒకవేళ జూన్లో రిలీజ్ కాకుండా మనకు జూలై 1st వీక్లో మన రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఇన్స్టాంట్ ఎగ్జామ్ అప్డేట్ అనేది చాలామంది అడుగుతున్నారు కదా. ఇక్కడ ఇన్స్టాంట్ ఎగ్జామ్ది మనకు ఎప్పుడు కండక్ట్ చేస్తారండి? ఇక్కడ సెకండ్, ఫోర్త్, సిక్స్త్, అంటే ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఓన్లీ ఫిఫ్త్ సెమ్ వాళ్ళకు, సిక్స్త్ సెమ్ వాళ్ళకు మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇక్కడ సిక్స్త్ సెమ్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కదా. ఈ సిక్స్త్ సెమ్ రిజల్ట్స్ వచ్చాక ఏమవుతుందంటే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఒక సబ్జెక్ట్లో, ఓకే, సిక్స్త్ సెమ్లో ఒక సబ్జెక్ట్, ఫిఫ్త్ సెమ్లో ఒక సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు ఆ 2 సబ్జెక్ట్ని రాసుకోవచ్చు. ఓకేనా, ఆ 2 సబ్జెక్ట్స్ని రాసుకోవచ్చు. ఒకవేళ సిక్స్త్ సెమ్లోనే 2 ఉన్నాయంటే, ఓకేనా, సిక్స్త్ సెమ్లోనే 2 ఉన్నాయంటే వాళ్ళు కూడా ఆ 2 సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ ఎగ్జామ్లో. ఈ సిక్స్త్ సెమ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వస్తుంది ఇంకోటి. ఆ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాతనే మనకు ఇన్స్టాంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా, నేను క్లియర్గా మనకు అప్డేట్ వస్తే నేను క్లియర్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నేను వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.